శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారి గురించి ఎంతో ప్రత్యేకమైన అంశాన్ని, వారికి ఎంతో అవసరమైన విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారు ఫిబ్రవరి 17 మంగళవారం అమావాస్య చీకటి తన యొక్క గరిష్ట స్థాయికి చేరుకున్న సమయం. సరిగ్గా రాత్రి 10:20 దాటిన తరువాత మీ యొక్క ఫోన్ ఒక్కసారిగా మోగుతుంది. ఆ యొక్క కాల్ సాధారణమైనటువంటిది కాదండి. ఆ కాల్ విన్న క్షణం మీ యొక్క కాళ్ళు, చేతులు కూడా వణుకుతాయి. ఫోన్ అవతల ఒక భర్త స్వరం, ఆ యొక్క స్వరంలో ఆవేశం, గిల్టీ ఉంటుంది. కానీ ఒక నిర్ణయం కూడా ఉంటుంది. ఇంతకాలం నేను మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు నిజం చెప్పవలసిన సమయం వచ్చేసింది అంటూ చెప్పే ఒక్క మాట మీ గుండెను ఒక్కసారిగా కుదిపేసినంత పనవుతుంది. ముఖ్యంగా ఎందుకంటే మిథున రాశి వారు గాలి తత్వానికి చెందినవారు. చురుకుదనం, కమ్యూనికేషన్, తెలివితేటలు ఇవే మీ యొక్క బలం. మీరు మాట్లాడడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. మరి పరిస్థితిని అర్థం చేసుకునే శక్తి మీకు ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక్కసారి భావోద్వేగంగా దెబ్బతింటే లోపల మౌనంగా అవుతారు. మీ యొక్క మనసు 2 దిశల్లో ఆలోచిస్తుంది. అందుకే మీరు త్వరగా కన్‌ఫ్యూజ్ అవుతారు. మరి ఈ మధ్య మీరు ఒక బంధం గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఏదో సరిగా లేదనే అనుమానం మీలో చాలా ఎక్కువగా ఉంది. ఆ అనుమానం ఈరోజు రాత్రి నిజమవుతుందా? ముఖ్యంగా గత కొంతకాలంగా ఒక వివాహ బంధంలో దూరం, ఒక కమ్యూనికేషన్ తగ్గిపోవడం, ఒక అపార్థం లేదా మూడో వ్యక్తి జోక్యం. మీరు మరి ప్రశ్నలు అడగాలనుకున్నారు. కానీ సైలెంట్‌గా ఉండిపోయారు. ఇప్పుడు ఆ మౌనం ముగియబోతుందని చెప్పవచ్చు. అయితే మరి మిథున రాశి వారికి ఈరోజు రాత్రి 10:20 తర్వాత వచ్చే ఆ యొక్క కాల్ మరి జీవితంలో క్లైమాక్స్ లాంటిది. మరి భర్త ఇలా చెప్తాడు, "నేను ఒక పెద్ద తప్పు చేశాను. కానీ నీకు దాచడం కానీ దాచడం ఇక సాధ్యం కాదు" అంటారు. ఆ కాల్ ముఖ్యంగా 3 విధాలుగా ఉంటుంది. మరి సంబంధంలో నిజం బయటపడడం. అతను ఒప్పుకుంటాడు. మధ్యలో ఒక అపార్థం జరిగింది. లేదా అతను చేసినటువంటి ఒక తప్పును కూడా బయటపడుతుందని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా ఆర్థికంగా, కుటుంబ విషయంలో ఒక రహస్యం, ఆర్థికంగా అయినటువంటి నిర్ణయం లేదా కుటుంబంలో దాచినటువంటి ఒక విషయం గురించి మరి తనంతట తానే బయట పెట్టడం కూడా జరుగుతుందని చెప్పవచ్చు. మరి విడిపోవడం లేదా తిరిగి కలవడం గురించి కూడా మరి ఆ వ్యక్తి మాట్లాడవచ్చు. అతను క్షమాపణ కోరవచ్చు. లేదా ఒక తుది నిర్ణయం కూడా చెప్తాడు. ఆ యొక్క వార్త విన్న క్షణం మీ చేతులు వణుకుతాయి. మరి మీకు మాటలు కూడా రావు అని చెప్పవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మిథున రాశి వారు ఎప్పుడూ పరిస్థితిని విశ్లేషించి నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు రాత్రి మీరు వెంటనే స్పందించకండి. మరి వినండి, ఆలోచించండి. తర్వాతే మరి ఏదైనా కూడా నిర్ణయాన్ని తీసుకోవడం అత్యంత ఉత్తమం అని చెప్పవచ్చు. మరి ఇలా జరగడానికి అనేకమైనటువంటి కారణాలు చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. రాహువు కారణంగా అనుమానాలు, మరి శని ప్రభావం వల్ల దూరం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మరి కమ్యూనికేషన్‌లో మరింతమైనటువంటి లోపం కూడా కలుగుతుంది. అంతేకాదు మరి దీనికి మూడో వ్యక్తి మాటలు కూడా ప్రధానమైన కారణాలుగా ఉంటాయి. మీరు ఇద్దరూ మాట్లాడి ఉంటే ఈ యొక్క పరిస్థితి రాకపోయేది. కానీ ఇప్పుడు నిజం బయటపడే సమయం కూడా ఆసన్నం కావడంతో ప్రతి విషయం కూడా మరి ఈ యొక్క గ్రహస్థితి కారణంగా మరి ముందుకొస్తుందని చెప్పవచ్చు. మరి ఇలా జరగడానికి ఈరోజు రాత్రి గ్రహస్థితి కూడా
చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. అదేంటంటే అమావాస్య, చంద్రుడు శూన్యంలో మరి మనసులో దాచుకున్న విషయాలు పూర్తిగా బయటపడడం కూడా జరుగుతుంది. మరి మంగళవారం కుజ ప్రభావం మరి మరి ఆకస్మికమైనటువంటి కాల్స్, ఆకస్మికమైనటువంటి ఒప్పుకోలు జరుగుతుంది. మరి బుధుడు మీ యొక్క రాశి అధిపతి. ప్రస్తుతం కమ్యూనికేషన్ క్లియర్ అవుతుంది. మరి ఈ యొక్క గ్రహస్థితి వల్ల మరి ఆ యొక్క వ్యక్తి పూర్తిగా ఈరోజు మౌనం వదిలి మాట్లాడతాడు. అయితే మరి మీకు ఇది ఇలా జరిగితే ముఖ్యంగా మీ జీవితంలో కొన్ని ప్లస్‌లు, మైనస్‌లు కూడా ఉంటాయి. మరి ప్లస్ ఏంటంటే నిజం బయటపడుతుంది. మీకు మరి స్పష్టత కూడా వస్తుంది. మరి మరి కొందరికైతే మరి కొత్త ప్రారంభం కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది. మరి నష్టాలు ఏమైనా ఉన్నాయంటే పరమైనటువంటి షాక్ తగిలే అవకాశం ఉంటుంది. మరి తొందరపడి తీసుకున్న నిర్ణయం తరువాత పశ్చాత్తాపానికి కూడా గురిచేసే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. అయితే మరి ఇటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించుకోవాలన్నా మరి ఏది చేసి ఎలా ముందుకు వెళితే మరి మీకు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల వల్ల మీకు ఒక పెద్ద కన్‌ఫ్యూజన్ కూడా ఏర్పడుతుంది. మరి అలాంటి సమయంలో ముఖ్యంగా ఆ రోజు రాత్రంతా కూడా చాలా ప్రశాంతంగా ఉండడానికి ఖచ్చితమైన ప్రయత్నం చేయండి. అలాగే వెంటనే వాగ్దానాలు చేయకండి. మరి మూడో వ్యక్తి జోక్యం అనుమతించకండి. ఎందుకంటే ఇది మీలో ఉన్న మరి వారిలో ఉన్న విషయాలను బయటకు రానీయకుండా ఏదో మాఫీ చేయడానికి అన్నట్లుగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మరి అయితే ఈరోజు ఉదయం విష్ణు ఆలయంలో దీపం వెలిగించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని మరి 108 సార్లు జపించండి. పచ్చ రంగు దుస్తులు ధరించడం మరింత మంచిదని చెప్పవచ్చు. మరి ఇలా చేస్తే మనసుకు స్థిరత్వం, మరి సరైనటువంటి నిర్ణయం తీసుకునే శక్తి 2 కూడా మీకు వస్తాయి. మరి మిథున రాశి వారు ఫిబ్రవరి 17 అమావాస్య. రాత్రి 10:20 తరువాత వచ్చే ఆ కాల్ మీ యొక్క జీవితాన్ని కుదిపేస్తుంది. మరి ఆ యొక్క వ్యక్తి చెప్పే మాట ఒక నిజం మీ యొక్క కాళ్ళు, చేతులు వణికేలా చేస్తుంది. కానీ అదే నిజం మీకు స్పష్టతను కూడా ఇస్తుంది. మరి ఈరోజు రాత్రి మీరు తీసుకునే నిర్ణయం మీ యొక్క భవిష్యత్తు మార్గాన్ని నిర్ణయిస్తుంది. మరి ముఖ్యంగా మీరు భావోద్వేగానికి లొంగుతారా? లేక మరి మరి తెలివితో గెలుస్తారా? అనే విషయాన్ని మరి మీరు పూర్తిగా గమనించాలి. మరి ఇలాగా మీ జీవితంలో వచ్చే పెద్ద సమస్యలు కూడా మరి జాగ్రత్తగా మీరు దాటుతారని భావిస్తున్నాను. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.